హాయ్ అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ గోధుమ రవ్వతో ఉప్మా. చిన్న పిల్లలకైనా, పెద్దవారికైనా ఎవ్వరికైనా ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక క్యారెట్, ఒక ఆనియన్, 5, 6 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిని పొట్టు తీసుకొని కచాపచాగా దంచుకోండి. క్యారెట్ పీల్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీరాకు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్తో నేను 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. మీరు ఒక పెద్ద కప్పు అయితే 1 కప్ అయినా తీసుకోవచ్చు. ఈ రవ్వని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉండండి. మనకి ఈ రవ్వ ఎల్లో కలర్ నుంచి లైట్ క్రీమ్ కలర్ లాగా, వైట్ లాగా చూసారు కదా, లైట్ కలర్కి చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ మనం ఇదే బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇవి 2 వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్‌ని కూడా లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా లైట్‌గా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను నేను. కరివేపాకుని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక పిరికెడు పల్లీలు తీసుకున్నాను. కప్స్ వైస్ చెప్పాలి అంటే ఒక హాఫ్ కప్ వరకి. చిన్న కప్ తోటి ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం క్యారెట్‌ని పీల్ చేసి కట్ చేసుకున్నాం కదా, ఆ క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. క్యారెట్‌ని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి 2½ కప్పు వాటర్ తీసుకోవాలి. నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల వాటర్. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోండి. ఒక కప్పుకి 2½ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఇది మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడే వేసి ఫ్రై చేసుకోవాలి. నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరాకు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీరు మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని మీడియం ఆర్ హై ఫ్లేమ్‌లో 5-10 మినిట్స్ వాటర్ బాయిల్ కానివ్వండి. 5-10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఇలా చూసారు కదా, వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో, ఇలా బాయిల్డ్ అయితే ఇప్పుడు లో ఫ్లేమ్‌లోకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా, అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వాటర్‌లోకి యాడ్ చేసేసుకోండి. వాటర్‌లోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మొత్తం కలిసేలాగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోండి. 5-10 మినిట్స్ తర్వాత చూసారు కదా, వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి, కొంచెం ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రవ్వని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్‌ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోండి. 5-10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే చూసారు కదా, లైట్‌గా వాటర్ ఉన్నాయి అంతే. లైట్‌గా ఒక 5% వాటర్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఒక 2-5 మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోండి. మనకి
వాటర్ కంప్లీట్‌గా ఇంకిపోయేంత వరకి ఉడికించుకోండి. 5-2 మినిట్స్ తర్వాత చూసారు కదా! కంప్లీట్‌గా వాటర్ అన్నీ ఇంకిపోయాయి. మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది రవ్వ. చూడండి మొత్తం ఎంత బాగా ఉడికిందో. ఇలా కంప్లీట్‌గా వాటర్ అంతా ఇంకిపోయి సాఫ్ట్‌గా రవ్వ ఉడికేంత వరకి ఉడికించుకోండి. ఇలా పర్ఫెక్ట్‌గా ఉడికేంత వరకి. ఇప్పుడు ఎంతో హెల్తీ అయిన, టేస్టీ అయిన గోధుమ రవ్వ ఉప్మా రెడీ.